ఈరోజు వచ్చేసి మనకి మార్కెట్ నెగిటివ్ క్లోజ్ అయింది. బట్ నా వరకైతే ఇది పెద్ద మా నెగిటివ్ ఏం కాదు. ఎందుకంటే బ్రెంట్ కూడా పడిన స్థాయి చూసుకుంటే మార్కెట్ పడింది పెద్ద తక్కువ. నా వరకైతే పెద్ద ఏం పడలేదు. దీనికి బ్రెంట్ కూడా ఇంత పెరుగుతుందో మార్కెట్ ఎందుకు పడట్లేదు అని నేను చూసినప్పటికీ నాకు దొరికిన న్యూస్ ఏంటంటే స్టేట్ ఆఫ్ హార్మోజ్ ఓపెన్లో ఉంది. ఇరాన్ యుఎస్ వాళ్ళు ఒకరిపై దాడి చేసుకున్నప్పటికీ యుఎస్ వాళ్ళు తమ సైన్యాన్ని ఉపయోగించి స్టేట్ ఆఫ్ హార్మోజ్ ఓపెన్లో ఉంచారని చెప్పి. బట్ బ్రెంట్ కూడా అంతా పడడానికి కారణం ఏంటంటే భయంతో ఒకటి. ఇంకోటి ఏంటంటే యుఎస్ వాళ్ళు ఇలా స్టేట్ ఆఫ్ హార్మోజ్ ఓపెన్లో ఉంచుతున్నందుకు గాను వాళ్ళకి ఫీ చెల్లించాలంట. సో మరి అది జరుగుతుందో తెలియదు. ప్రస్తుతానికి అయితే బ్రెంట్ కూడా అంతలా పెరుగుతున్న మార్కెట్ పగపడానికి కారణం మాత్రం స్టేట్ ఆఫ్ హార్మోజ్ ఓపెన్ ఉండడం అని కనిపిస్తూ ఉంది. సో అదొకటి. నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఇంత జరుగుతున్నప్పటికీ గ్లోబల్ క్యూస్ వీక్గా ఉన్నాయి. సో అదొక రీజను. నెక్స్ట్ అలాగే ఇంకా బ్రెంట్ క్రూడ్ పెరగడం కూడా ఒక రీజను మార్కెట్ పడడానికి. ఇంకా అసలైన వచ్చేసి ఎఫ్ఐఎస్ నిన్న సెల్ చేశారు. సో అది కూడా ఒక మేజర్ రీజన్ అయింది ఈరోజు మార్కెట్ పడడానికి. బట్ ఓవరాల్గా నా వరకైతే మార్కెట్ పెద్దగా ఏం పడలేదు. జస్ట్ కొద్దిగా మాత్రం కరెక్షన్ అయింది, పెద్దగా ఏం పడలేదు. అసలు బ్రెంట్ క్రూడ్ అయితే ఒకటేసారి 73-72 నుంచి ఒకటేసారి 86 ఉంది ఈరోజు. సో కాబట్టి మరి బ్రెంట్ కూడా అంతలా పెరుగుతుంది మార్కెట్ పడడానికి కారణం ఏంటంటే ఆ ధరలు అంటే బ్రెంట్ కూడా మళ్ళీ ఎక్కువ అవ్వడానికి ఛాన్స్ ఉంది. అలాగే స్టేట్ ఆఫ్ హార్మోజ్ ఓపెన్లో ఉందని న్యూస్ వస్తున్నాను. సో అంటే మార్కెట్ దీన్ని ఇంకా పెద్ద సీరియస్గా తీసుకోవట్లేదు. ఎందుకంటే పరిస్థితి మళ్ళీ చక్కబడే ఛాన్స్ ఉందని నమ్ముతూ ఉంది. నిజంగా అలా జరిగితే చాలా హ్యాపీ. చూద్దాం, మార్కెట్ నమ్మకం నిజంగా వాళ్ళు కోరుకుందాం. సో ఇది ఈరోజు మార్కెట్ విషయాలు. రేపటి మార్నింగ్ మళ్ళీ కలుద్దాం.